వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా తక్కువ టైంలోనే వేసుకోవచ్చు ఈ దోశలు. ఈ దోశలు వచ్చి నేను ఇక్కడ మరమరాలతో వేస్తున్నాను దోశలు. అది ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఒక 2 గ్లాసులు మరమరాలు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ మరమరాలని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఇవి మరమరాలు వాటర్ వేసినప్పుడు పైకి తేలుతూ ఉంటాయి కదా, ఇలా పైకి తేలకుండా కొంచెం లోపలికంటూ ఇలా ప్రెస్ చేయండి. ఇది నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి. దీంతో పాటు ఇంకొకటి కూడా నానబెట్టుకోండి. వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఏ గ్లాస్తో అయితే మరమరాలు తీసుకున్నారో అదే గ్లాస్తో 3/4 గ్లాసు రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వ తీసుకోవాలి. ఉప్మాకి వాటికి యూజ్ చేస్తాం కదా ఈ రవ్వని. ఆ రవ్వ ఒక 3/4 గ్లాస్ తీసుకొని వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల సేపు ఇది కూడా నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, మనకి మరమరాలు మెత్తగా ఇలా నానిపోయి ఉంటాయి కదా. ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మరమరాలని అలాగే రవ్వని కూడా మిక్సీకి వేసుకోవాలి. రవ్వని వాటర్తో సహా వేసుకున్నా పర్వాలేదు. ఇలా రెండింటిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పుల్లటిది తీసుకున్నా పర్వాలేదు, ఫ్రెష్ తీసుకున్నా పర్వాలేదు. అలాగే దీంట్లోనే ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. నాలుగు వేసుకొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. అవసరమైతే వాటర్ వేసుకోండి, పర్వాలేదు. పల్చగానే ఉండాలి మనకి ఇది కొంచెం. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉండాలి మిక్సీకి వేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోండి. మనం తీసుకున్న దోసపిండి మరి ఇంత చిక్కన అవసరం లేదు, కొంచెం పల్చగానే ఉండాలి. అలాగని మరీ పల్చని కాదు, కొంచెం లైట్గా పల్చగా ఉంటే సరిపోతుంది. అందుకోసం ఇంకొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే వంట సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మీరు కావాలనుకుంటే ఇలా ప్లెయిన్గా దోశలు వేసేసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇంకొంచెం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయ ఒక 2 చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోండి. దోశ ప్యాన్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసుకోవాలి. గరిటెతో ఇలా వేసిన తర్వాత ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా గరిటెతో ఇలా పైన అంటే సరిపోతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలను కాల్చుకోండి, బాగా కాలుతాయి. ఇలా దోశ ఒకటి వేసిన తర్వాత ఇప్పుడు పైన చుట్టూ ఆయిల్ వేసుకోండి. ఒక పక్క ఇలా లైట్గా కాలిన తర్వాత ఇప్పుడు దోశని రెండో పక్కకి తిప్పుకోవాలి. రెండో పక్క కూడా ఇలా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, దోశ చాలా బాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. రెండోసారి వేసుకునేటప్పుడు ఒకసారి టిష్యూతో నీట్గా తుడుచుకొని మళ్ళీ దోశ వేసుకోండి.
చూసారు కదా, దోశలు చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. మరమరాలతో చేసిన దోశలు చాలా మెత్తగా చాలా బాగుంటాయండి టేస్ట్. ఇది చట్నీతో తీసుకోండి, మీకు నచ్చిన చట్నీతో, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీతో, దేంతో అయినా తీసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి.